శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं. लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने. अस्मद्गुरोर्भगवते दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धा. भूतं सरश्च महदाह्वयभट्टनाथा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति. स्वोच्छिष्ठायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நன்னாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடியருளவல்லா பலவலையாம் நாடினி வேங்கடவர்க்கன்னை விதி என்ற விம்மாத்தாம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். அண்கண்மான்கள் தர்ஷர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோ. கிங்கிணிவாய் செய்து தாமரை பூப்போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ. திங்களும் ஆதித்தயனு வெளுந்திலோள் திங்கரிணன் கொண்டு எங்குள் மேல் நொக்குதியோள். எங்கள் மேல் చాపమిళిందో ఏలోరెంబావాయ్. ఈ 22వ పాశురం యొక్క పాశురం అంటే పాట అని మనం తెలుసుకున్నాం కదా. ఈ 22వ పాశురం యొక్క భావాన్ని మనము విస్తారంగా తెలుసుకుందాం. ఈ భూమిని తన స్వంతమేనని గర్వించడి రాజులందరూ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కులేక వచ్చినాము అని నిదురించిన నీ మంచము క్రిందుగా నీ సేవకై చేరియుండి పడిగాపులు కాయుచున్న విధముగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి నీవే దిక్కని నిన్ను చేరగలిగి ఉంటిమి స్వామి. అప్పుడే వికసించిన కెందామరల వలె ఎర్రనైన నీ నేత్రములను ఒక్కసారిగా తిరుగుక మెల్లమెల్లగా మేమోర్చుకొను రీతిగా నీ కన్నులు తెరచి నీ వీక్షణములను మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులు ఒక్కసారి ఉదయించుచున్న సుందరములైన వికసిత నేత్రద్వయముతో ఒకసారి మమ్ము కటాక్షించినచో ఇక నిన్ను మేము విడువము. నీ సంయోగమనడి పుణ్యమును పొందగలము. ఓ కృష్ణ లేచిరావయ్యా అంటూ ఇంకా కాస్త వివరణలోనికి వెళితే ఈ 22వ పాశురంలో గోదాదేవితో కూడిన గోపకాంతలు శ్రీకృష్ణుని మేల్కొల్పి
శ్రీకృష్ణుని ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. అంగణాంగలత్తర శర్ అభిమానా భంగమాయ్ వందునిన్ పళ్ళిక్కట్టిల్ కీళే. సుందరమైన విశాలమైన ఈ భూమండలాన్నంతా పాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమంతా మా అభిమానమంతా భగ్నమైపోగా నీ సింహాసనం క్రింద మేము కూడా గుంపులు గుంపులుగా చేరాము స్వామి. రంజయతీతి రాజా అనగా ప్రజలను ఆనందింపచేయువాడే రాజు అని అర్థం. ఆ రాజులు కూడా ప్రజానురంజన పాలన అందించవలసిందే. న విష్ణు పృథివీపతి, విష్ణువు అంశ లేనిదే రాజ్యం కానీ రాజ్యాధికారం కానీ ఎవరికీ దొరకదు. ఎలా అయితే రాజులంతా సార్వభౌముడైన శ్రీకృష్ణుని సింహాసనం క్రిందకు చేరారో, ఈ భక్తరాజులైనటువంటి గోదాదేవితో కూడిన గోపకాంతలు తమ అభిమానాన్ని ప్రక్కన పెట్టి శ్రీకృష్ణుని సింహాసనం క్రిందకు చేరారు. నోళ్లు తెరుచుకుని ఉన్న మువ్వల ముఖాలులాగా అరవిరిసినటువంటి ఎర్ర తామరల వలె ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లిమెల్లిగా విప్పి మాపై వాత్సల్యాన్ని ప్రసరింపచేయి. సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఆకాశంలో ఉదయించినట్లుగా చంద్ర సూర్యౌ చ నేత్రే తింగుళం ఆదియను వెళుందాళ్. ఆ పరమాత్మ యొక్క రెండు నేత్రాలు చంద్ర సూర్యులకు ప్రతీకలు. అందుకే గోదామాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నేత్రాలను తెరువమని, ఒకసారి సూర్య చంద్రులు ఉదయించినట్లుగా మమ్ములను కూడా కటాక్షించమని, నీ దృష్టి మాపై ప్రసరింప చేయమని చెప్పి కోరుతూ కరుణారసపూరిత సుందర దృక్ వివసీకృత దివ్య సుధా విభవే పరిపూర్ణ శరత్హిమదీదితి మద్రమణీయమహం మహనీయమహం. నీ దయాంచిత దృగంచలాలు మాపై ప్రసరింపచేయుము. నీవు మమ్మల్ని కనుక చూచినట్లయితే మా కష్టాలు తొలుగుతాయి స్వామి. లోకంలో పాపాలు 3 రకాలు: సంచితములు, ప్రారబ్ధములు, ఆగామి అని. అలాగే కర్మలు కూడా 3 రకములు: సంచితములు, ప్రారబ్ధములు, ఆగామి అని. సంచితములు అనగా మనము పూర్వజన్మలో కూడబెట్టుకున్నటువంటివి. ప్రారబ్ధం అనగా ఈ జన్మలో సంపాదించుకున్నవి. ఆగామి అనగా రాబోవు జన్మలో వచ్చేవి. వీటన్నింటినీ కూడా నీ దృష్టి ప్రసారంతో నశింపచేయు స్వామి. నీ కరుణను మా యందు ప్రసారించుము అని ప్రార్థించారు గోదాదేవితో కూడినటువంటి గోపకాంతలు. స్వోచ్చిష్టమావికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః.